హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మటన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో సింపుల్ ప్రాసెస్లో మీకు తెలియజేస్తానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నేను మటన్ని కిలో తీసుకొని బాగా దాన్ని కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మటన్ కర్రీలో కావాల్సినటువంటి ఐటమ్స్ 4 పచ్చిమిర్చి, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 చిన్న టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. అదేవిధంగా 4 ఆనియన్స్ చిన్నవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత నేను స్టవ్ ముట్టించి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 4 స్పూన్లు నూనె వేయాలి. ఎందుకంటే నాన్ వెజ్లోకి నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాన్ వెజ్లోకి నూనె అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే టేస్ట్ అనేది కుదరదు. సో అందుకని నేను 4 స్పూన్లు నూనె వేసాను. స్పూన్ కూడా చాలా పెద్దది. మీరు కూడా చూసి దాన్ని బట్టి వేసుకోండి అనమాట. తర్వాత నూనె బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బాగా హీట్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం చెక్క, మొగ్గ, జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకోవాలి దానిలో. అలా వేసుకొని బాగా కరివేపాకు, ఆనియన్స్, మిరపకాయలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిదిప్పుకోవాలి. ఆ విధంగా చూశారు కదండి, ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఎల్లో కలర్లోకి వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా వచ్చేదాకా మనం నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి పసుపు కూడా వేయాలి. 2 స్పూన్లు పసుపు వేస్తున్నాను అన్నమాట. పసుపు వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలి నూనెలో. ఇవన్నీ కూడా ఏంటంటే నూనెలో బాగా హీట్ అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిదిప్పుకుంటున్నాను, ఆ స్మెల్ మొత్తం పోయేదాకా. చూసారు కదా కలర్ ఏ విధంగా వస్తుందో, ఆ విధంగా కలర్ రావాలన్నమాట. తర్వాత నేను కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ని తీసుకొని కడాయిలో వేస్తున్నాను. మొత్తం కడాయిలో వేసేసేయాలి. ముక్కలు కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కడాయిలో వేసేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకోవడం వల్ల ఏంటంటే నూనె, పసుపు ఇవన్నీ కూడా మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా ముక్కకు బట్టి బాగా ముక్క రుచిగా ఉంటుందన్నమాట. సో అందుకని మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి. చూశారు కదా నేను ఏ విధంగా కలిపుకుంటున్నాను, ఆ విధంగా కలిపుకోండి. చూశారు కదా ముక్క ఎలా పట్టుందో మొత్తం ముక్కలకి. సో ఆ విధంగా కలిపుకోవాలి. ఆ విధంగా కలిపుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టుకోవాలన్నమాట. అలా కొంతసేపు అంటే మినిమం 5 మినిట్స్
10 మినిట్స్ లోపల ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే ముక్కలో ఉన్నటువంటి నీరు కూడా మొత్తం బయటకు వచ్చి గ్రేవీలాగా ఏర్పడుతుంది. సో అందుకని చెప్పేసి మూత పెట్టాలి. చూశారు కదా ఏ విధంగా నీరు మొత్తం బయటకు వచ్చేసిందో. అది మొత్తం కూడా గ్రేవీగా ఉపయోగపడుతుంది. తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను 2 స్పూన్లు. చూసి వేసుకోవాలి, చాలకపోతే మళ్ళీ ఎక్కువ వేసుకోండి, ముందరే తక్కువ వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అయిందంటే తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే చూసి వేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిదిప్పుకుంటున్నాను అనమాట. ఇలా ఒకసారి కలిదిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఇంకొకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి కలిదిప్పుకోవాలి. చూశారు కదా ముక్క ఏ విధంగా ఉడికిందో. ముక్కలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసినాయి. ఇది గ్రేవీగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా సాలపోతే వాటర్ కూడా పోసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలన్నమాట, ముక్కలు మొత్తం పట్టేటట్టు. ఇలా బాగా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేటట్టు చేసుకున్న తర్వాత మనం ఒక 4 స్పూన్లు కారం వేద్దాం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అలా వేసుకున్న తర్వాత బాగా కారం కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలితిప్పుకోవాలి. గ్రేవీ సాలేదంటే వాటర్ కూడా పోసుకోవచ్చు, లేదనుకుంటే సరిపోద్దనుకుంటే అవసరం లేదు. చూడండి కారం అనేది ముక్కలకి ఎలా పడుతుందో. కారం నాన్ వెజ్లో ఎక్కువ ఉండాలి, లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ముక్క ఏ విధంగా ఉందో, గ్రేవీ ఏ విధంగా తయారైందో. ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత నాకు గ్రేవీ సాలదు కాబట్టి నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తాను. మీరు పోసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట. గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇలా పోసిన తర్వాత బాగా కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా ఉడికిద్దాం అన్నమాట. చూశారు కదా గ్రేవీ ఏ విధంగా తయారైందో. అదేవిధంగా ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. అదేవిధంగా మీరు తయారు చేయండి. ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర పైన చల్లుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫార్ములాతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇలా ఈ విధంగా తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.